शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈరోజు మారుతి అనుగ్రహం 17వ తారీఖు మార్చి నెల 2025 సోమవారం, తదియ చిత్తా నక్షత్రం. అయితే ఈ రోజున దీపారాధన ద్వారా చదువులో వెనకపడినటువంటి వాళ్లకు సత్ఫలితాలు వస్తాయి. బ్యాక్లాగ్స్ అని, కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అవ్వలేదని, అటెండెన్స్లో లోపము, హెల్త్ ప్రాబ్లం ద్వారా చదువు ఆగిపోయిన వాళ్ళు తప్పకుండా ఈరోజు దీపారాధన చేయడం ద్వారా, లేదా పిల్లల గురించి తల్లి తండ్రి దీపారాధన చేసినా సరే వెంటనే వాళ్ళ చదువులో మార్పులు లభించడం, వాళ్ళకు మంచి జరగడం. ఏమండి, చదివితేనే కదా పాస్ అయ్యేది, దీపం వెలిగిస్తే అవుతారా? చదువుతో పాటు కాలము కలిసి రావాలి. ఎంతమంది చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేయట్లే, మరి వారి చదువు ఎక్కడ పోయింది? కాలము వాళ్ళని వ్యాపారం సైడు నడిపిస్తోంది. వాళ్ళ ద్వారా కొంతమంది బతకాలని, కొంతమంది ఎంప్లాయీస్ సృష్టింపబడాలి. ప్రతిదానికి ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహము అన్నది చాలా అవసరం. ఇక్కడ ఈరోజు మనం వెలిగించే దీపం సూర్యాస్తమయంలోపు శనగ నూనెతో దీపం వెలిగించాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి శనగ నూనెతో దీపాన్ని ఇవాళ వెలిగించండి. తప్పకుండా మీ పిల్లలు చదువులో యోగాన్ని పొందుతారు. ముఖ్యంగా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. వాళ్ళ మనసు మారుతుంది, వాళ్ళు సద్బుద్ధితో నడుచుకుంటారు. ఇక చిత్తా నక్షత్రం సోమవారం కదా, ఈ రోజున లక్ష్మీ తాండవ యోగం అంటే ధనయోగం కోసం ఒక పరిహారం చెప్తాను. ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఒక పరిహారం చేసుకుంటే మన స్టార్ బాగుంటే వాడి స్టార్ బాగుంది, విపరీతంగా సంపాదిస్తున్నాడు అంటూ ఉంటారు. మన ముందు మనకన్నా చిన్నవాళ్ళు విపరీతంగా ఎదిగి ఇల్లు, కారు, ఫోన్లు, కాస్ట్లీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అది స్టార్ అంటే నక్షత్ర బలం అంటారు, లక్ష్మీ యోగం. ప్రతిరోజు ఈ ఛానల్లో ఆ లక్ష్మీ యోగం గురించి ఒక పరిహారం చెప్తాను. ఫలానా నక్షత్రంలో ఫలానా ఈ పరిహారం చేయండి అని. చిత్తా నక్షత్రంలో ఎవరైతే గణపతి దర్శనం చేస్తారో వారికి లక్ష్మీ యోగం. ఈరోజు గణపతి దేవాలయానికి ఎవరు వెళ్తే వాళ్ళకి లక్ష్మీ యోగం. ఒకవేళ దగ్గరలో గణపతి దేవాలయం లేకపోతే శివాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ గణపతి ఆలయం ఉన్నా, గణపతి ఉన్నా దర్శనం చేయొచ్చు. అది కూడా కుదరని ఎడల వృద్ధాప్యంలో అంటే వయసు సహకరించక ఇతరత్ర కారణాల వల్ల దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గణపతి అష్టోత్తర పారాయణ ఖచ్చితంగా చదవాలి. ఈ పరిహారము ఈ చిత్తా నక్షత్రంలో ఇవాళ చేస్తే అప్పులు, ఆర్థిక సమస్యలు పోతాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తొలగిపోయే మార్గం మీకు ఆ భగవంతుడు లక్ష్మీ గణపతి మీకు ప్రసాదిస్తాడు. ఇక ఈరోజు మంత్రాధీనంతు దైవతం. గ్రహ దోషాన్ని కూడా మంత్రశక్తి తీసేస్తుంది. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. అంతెందుకు, రాబోయే రోజుల్లో ఉగాది వస్తోంది. ప్రతి ఒక్కరి రాశి గురించి వివరంగా సవివరంగా చెప్తాను. ఈ ఛానల్లో ప్రతి రాశి గురించి చెప్పబోతున్నాను. ఈసారి అదృష్టం ఏంటో తెలుసా? చాలా మందికి బాగుంది. ఈసారి 12 రాసుల్లో 9 రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం రాజాధిరాజాయ నమః. ఓం శ్రీం రాజాధిరాజాయ నమః. ఓం శ్రీం రాజాధిరాజాయ నమః. ఇది మహాకుబేర మంత్రం. ఈరోజు సోమవారం కదా, ఈరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో 108 సార్లు జపించాలి. ఎవరైతే ఈ మంత్ర జపం చేస్తారో అందులోనూ 9 సార్లు రాయాలి. ఖచ్చితంగా వ్యాపారం చేసే వాళ్లకు వ్యాపారంలో కలిసి వస్తుంది, ఉద్యోగం చేసే వాళ్ళకు రావాల్సిన డబ్బు వస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. ప్రతిరోజు ఈ ఛానల్లో సవివరంగా ఆ రోజు నక్షత్రాన్ని బట్టి, ఆ రోజు ఉన్నటువంటి గ్రహ బలాన్ని బట్టి పరిహారాలు అందిస్తాను.
తప్పకుండా ఆచరించండి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.